ఆత్మలో ఉన్న పరమాత్మకు మనం చేసే ప్రదక్షిణకే ఆత్మ ప్రదక్షిణం అనే పేరు. ప్రదక్షిణం ఎప్పుడూ కుడి నుండి ఎడమవైపుకు తిరుగుతూ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణ చేసినప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ఆలయాన్ని చుట్టి రావాలి. మన ఎదురుగా ప్రతిమ కానీ అర్చనామూర్తి కానీ లేనప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేయాలి. అవకాశం ఉన్నప్పుడు స్వామికే చేయడం మంచిది. సూర్యారాధన చేసినప్పుడు ఆత్మ ప్రదక్షిణ అవసరమవుతుంది. అటువంటి చోట్ల స్వామికే నేరుగా ప్రదక్షిణ చేసే అవకాశం ఉండదు. పూజా సమయంలో చివరగా మంత్రహీనం క్రియాహీనం అనే శ్లోకాన్ని చెప్పి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటూ నమస్కారం చేయడం ఆచారం. ఆత్మ ప్రదక్షిణ అంటే మనకు మనం ప్రదక్షిణలు చేసుకోవడం కాదు, మనలోని స్వామికి నమస్కరించడం అని గుర్తించాలి. ప్లీజ్